హలో అండి, హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కుడదామో చూద్దాం. ఓకేనండి, దీని కటింగ్ నేను వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొని మొత్తం ఒక స్టిచ్ రానివ్వండి. క్లాత్ కదలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి పైపింగ్ వేయాలండి. నెక్ వచ్చి స్టార్ నెక్ అన్నమాట, ఫ్రంట్ నెక్. ఓకేనండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుందాం. కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి పైపింగ్ వేసుకుందాము. పైపింగ్కి ఇంచున్నర క్లాత్ తీసుకోండి, ఒక పావు ఇంచు మడిసి ఇలా కుట్టుకోండి. ఓకేనండి, మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత మనం పైపింగ్ క్లాత్ ఇలా జాయిన్ చేసేసుకుందాం. ప్రిన్సెస్ కట్ ఈజీనండి, కొత్తగా నేర్చుకునే వారికి అర్థమయ్యేటట్లు చెప్తున్నా, స్టిచ్ చేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు మనం మధ్యలో కట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలా కుట్టు పక్కనే పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోండి. థ్రెడ్ని గట్టిగా పట్టుకొని లాగండి, పైపింగ్ సన్నగా వస్తుందన్నమాట. మొత్తం ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం థ్రెడ్ని కట్ చేసుకొని ఇప్పుడు మరో సైడ్కి పైపింగ్ వేసేసుకుందాము. ఇది మీరు పైపింగ్ వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పార్ట్ ఉంటుంది కదండి, నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా మధ్యలో రెండిటికి కలిపి టక్స్ పెట్టాను. అది మీరు ఒకసారి చూసుకొని జాయిన్ చేసుకోండి. టక్స్ పెట్టుకోవటం వల్ల మనకి రెండిటికి అది కరెక్ట్గా ఏ సైడ్ వేయాలి అనేటటువంటిది తెలుస్తుంది అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. బ్లౌజ్ మొత్తం పైపింగ్ వేయమన్నారండి. ఇదంతా కూడా నాకు చాలా టైం పట్టింది. అంటే నడుము కూడా వేయమన్నారనమాట. ఇప్పుడు చూడండి, జాయిన్ చేసుకునేటప్పుడు నేను టక్ అని చెప్పా కదా, మిడిల్లో మనకి చూసుకొని అలా వచ్చేటట్టు జాయిన్ చేసేసుకోండి. కింద పైన అనేది కూడా మనకి క్లారిటీ ఉంటుంది అన్నమాట. ఒకసారి చూసుకోండి, కరెక్ట్గా ఉంది కదా. ఏదన్నా కొంచెం లైట్గా ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి కుట్టేటప్పుడు కూడా ఏ పార్ట్ కూడా గట్టిగా లాక్కండి, ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుందన్నమాట. కరెక్ట్గా రెండు కూడా అలానే పెట్టి వేసేసేసుకోండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి, ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇలా వస్తుందన్నమాట. మనకి ఎక్కడా కూడా తేడా రాదండి. నేను చెప్పినటువంటి ఫార్ములా ఫాలో అవ్వండి. ఇక్కడ కొంచెం కుట్టు రాలేదండి, అందుకని నేను మళ్ళీ కుట్టేస్తున్నా అన్నమాట. ఈ జాయింట్ అనేది కరెక్ట్గా వేసేసుకోండి, మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. రెండు వైపులా కూడా మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదన్నమాట. లాక్కుండా వేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట మనం కట్ చేసుకున్నట్టు. ఇలా వస్తుందన్నమాట, చూసారు కదా.
ఓకేనండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని పైనంతా లైనింగ్ క్లాత్తో కలిపి స్టిచ్ చేసుకుందాము. కదలకుండా ఉంటుందన్నమాట. బ్యాక్ వచ్చేసి వీ నెక్ అండి. వాళ్ళు నాకు ఫోటో పెట్టారు ఇలా కుట్టండి అని చెప్పేసానని. ఫ్రంట్ బ్యాక్ నేను అలానే స్టిచ్ చేశాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి వీ నెక్ అనమాట. హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ అండి. చాలా నీట్గా వచ్చింది బ్లౌజు. నేను మీకు ఆ వీడియో కూడా పెడతాను చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కరెక్ట్గా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఫ్రంట్ మనం పైపింగ్ వేసుకోవాలన్నమాట. నడుం దగ్గర ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు పైపింగ్ వేసుకుని క్లాత్ మీద ఒక కుట్టు రానిచ్చేయండి. ఇందాక నేను రానివ్వలేదు. అలా రానిచ్చిన తర్వాత ఇప్పుడు నడుముకు కూడా పైపింగ్ క్లాత్ తీసేసుకొని వేసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని రెండు జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇది చూడండి మనకి ఫ్రంట్ స్టార్ నెక్కి ఎలా అయితే వస్తుందో అలా ఎడ్జ్ దగ్గర కరెక్ట్గా రానివ్వండి. రానిస్తే మనకి కింద షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట నీట్గా. ఇది కుట్టిన తర్వాత మనకి కరెక్ట్గా తెలుస్తుందండి అది. ఎడ్జ్ దగ్గర టక్ పెట్టుకోండి. టక్ పెట్టుకుంటే మనకు ఆ వంపు కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం ఇలా కుట్టడం వల్ల మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. అంతా చుట్టూ నడుముకి మొత్తం కూడా మనం పైపింగ్ రానివ్వాలన్నమాట. వాళ్ళ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఇలానే ఉంది, మీకు ఇలానే రావాలండి పైపింగ్ అని అంటే వాళ్ళు వేయండి అని చెప్పేసాను అని అన్నారనమాట. అందుకని చెప్పేసాను నేను మొత్తానికి పైపింగ్ వేస్తున్నా. కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే బ్లౌజ్ ఫినిషింగ్ మటుకి బాగుంటుంది అనమాట. ఎడ్జ్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా రానివ్వండి. పైపింగ్ థ్రెడ్ వచ్చేసి 12 నెంబర్ తీసుకోండి. నేనైతే 12 నెంబర్ తీసుకున్నాను. ఓకేనా అండి. కొంచెం చిన్నగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనకి ఆ క్రాస్ అనేది నీట్గా రావాలి కనుక. చూసారా ఎలా వచ్చిందో, ఫ్రంట్ ఇలా వస్తుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనం దీనిపైన మళ్ళీ ఒక కుట్టు రానిద్దాము. థ్రెడ్ పైన పడినట్టుందండి, దారము తెగుతూ ఉంది. అలా రాకుండా చూసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇందాకంతా జాయిన్ చేసేసుకున్నాం కదా, క్లాత్ని పెట్టేసి ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేసుకున్నాము. ఇది వచ్చేసి వాళ్ళు ఉక్సులు పట్టి కాజా పట్టి 4 ఇంచెస్ ఉండేలాగా పెట్టమన్నారండి. అందుకని చెప్పేసానని నేను కరెక్ట్గా 4 ఇంచెసే పెడుతున్నాను అనమాట. మనకి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్న
ఉక్సులు పట్టీ వచ్చేసి మనకి రైట్ సైడ్న వస్తుందండి. కాజా పట్టీ వచ్చేసి లెఫ్ట్ సైడ్న వస్తుందన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ ఏమో రైట్ సైడ్న వచ్చేసి కాజా పట్టీ వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్నేమో ఉక్సులు పట్టీ వస్తుంది. కానీ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి కాజా పట్టీ వేస్తున్నా నేను. కొంచెం పెద్దదే వేసుకోండి కాజా పట్టీ. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్న వస్తుందన్నమాట కాజా పట్టీ, రైట్ సైడ్న వచ్చేసి ఉక్సులు పట్టీ అన్నమాట. ఇదొకటి కూడా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాము. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు. ఇలా జాయిన్ చేసేసుకుంటాం కదా మనం. నేనైతే భుజాల దగ్గర ఖర్చు కనపడకుండా వాళ్ళకి నొక్కకుండా ఉంటుందండి. ఇంకో ఇలా ఒక పావించ కుట్టేసేసుకొని మనం 1/2 ఇంచ్ మామూలుగా ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు పైన ఇలా కుట్టేసేసుకోండి. నేను క్లారిటీగా షార్ట్లో పెట్టానండి, చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే భుజం మీద మడత ఎక్కువ నొక్కుకోకుండా ఉంటుందన్నమాట. రెండు కూడా ఇలానే జాయిన్ చేసేయండి. మనకి పీసులు కూడా కనపడవండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మనం ఇలాంటివి చేయటం వల్ల కూడా కస్టమర్స్ కొంచెం మనకి ఇదవుతారనమాట. ఓకేనండి, హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం నెక్కి వచ్చేసి పైపింగ్ వేసుకున్నాము. ఇది వచ్చేసి బ్యాక్ వీ నెక్ అండి. కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు వేసేసుకోండి. ఫ్రంట్కి వచ్చేసరికి స్టార్ నెక్ కదా, ఎడ్జ్ దగ్గర కరెక్ట్గా రానివ్వండి. మనకి నెక్ కరెక్ట్గా రావాలి కదా, అలా చూసుకొని కుట్టుకోండి. స్టార్ నెక్ అంటేనే మనకి ఆ ఎడ్జెస్ దగ్గరే మనకి కరెక్ట్గా వస్తేనే మనకి ఆ స్టార్ నెక్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. జాగ్రత్తగా ఇలా కుట్టేసుకోండి. ఇది వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అండి. 32 సైజ్ బ్లౌజు. తర్వాత పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అండి బ్లౌజు. 32 సైజ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నేను కటింగ్ వీడియో కూడా పెట్టాను, చూడండి ఒకసారి. ఈ ఎడ్జెస్ దగ్గర టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకోవటం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది కదా. ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది, ఏం కాదు. రాదు అనుకుంటే ఏది రాదు కనుక ట్రై చేయండి, అదే వస్తుంది నేర్చుకునే వాళ్ళు. మనం కుడతా ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది. ఒకటి కష్టంగా ఉంటుంది, రెండోది ఈజీగానే అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసేసుకుందామండి. థ్రెడ్ కూడా చూస్తుంటే కరెక్ట్గా ఇలానే పెట్టి ఫోల్డ్ చేసేసుకోండి. కాకపోతే ఫస్ట్ బ్లౌజు నేర్చుకునే వారికి కొంచెం టైం తీసుకుంటుంది. కుట్టంగా మనకి ఏది తర్వాత ఏది కుట్టాలి అనే దాన్ని బట్టి ఫాస్ట్ కుట్టేసుకోగలం అన్నమాట. ఓకేనండి. ఫస్ట్లోనే ఏది రాదు కదా, కుడతా ఉంటే మనకి ఏ పార్ట్ దగ్గర ఏ పార్ట్ వేయాలి అనేది ఎత్తుకోకుండా వెంటనే వేసేసుకుంటాం అన్నమాట. ఫస్ట్లో ఏంటంటే దేని దగ్గర ఏది వేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. మనం కుడతా ఉంటే మనకి దేని తర్వాత ఏది వేయాలో మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి చక్కగా కుట్టుకోగలం. స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం
అర్థం కాదు, ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. కానీ నేర్చుకోగా ఈజీ అయిపోతుంది అనమాట. ఏ పనైనా అంతే కదండి, ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది. దాన్ని మనం చేసుకుంటూ పోతూ ఉంటే మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట. అసలు టైలరింగ్ అంటేనే తలనొప్పండి, చాలా ఓపిక కావాలి. కానీ టైలర్స్ చాలా ఓపిక కలిగి ఉండాలన్నమాట. ఫ్రంట్ దగ్గరకు వచ్చేసరికి చూడండి కరెక్ట్గా రానివ్వండి. ఎడ్జ్ దగ్గర ఇలా కరెక్ట్గా వస్తేనే మనకి స్టార్ నెక్ నీట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ కుట్టేవాళ్ళు, స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు స్టార్ నెక్ కుట్టకండి, రౌండ్ నెక్కే కుట్టుకోండి ఎక్కువ. అది చిన్నగా అది మీరు తర్వాత స్టార్ నెక్ స్టార్ట్ చేయండి. ఫస్టే అంటే స్టార్ నెక్ కొంచెం కష్టంగా ఉంటుంది. నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఇంట్లో కుట్టుకోండి. అంటే మనయో లేదంటే అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళయో సిస్టర్స్యో కుట్టుకుంటే ఏది ఏమన్నా పోయినా కూడా మనకి ఇంట్లో వాళ్ళే కాబట్టి అడ్జస్ట్ అవుతారు. అది మన బ్లౌజ్ కుదిరింది, పర్ఫెక్ట్గా బాగుంది అనుకున్నప్పుడు బయట వాళ్ళవి తీసుకోండి. ఎందుకంటే ఫస్టే మనం వర్క్ రాకుండా బయట వాళ్ళవి తీసుకొని కుట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. సుప్రభాతాలు పడతాయి అన్నమాట. కనుక జాగ్రత్తగా ఇంట్లో కుట్టుకొని వాటిని బట్టి మనకి మంచిగా అనిపించింది అంటే అప్పుడు మన రిలేటివ్స్ ఎవరైనా కుట్టడానికి ట్రై చేయండి. అప్పుడు చిన్నగా బయట వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకేనా అండి. ఇలా క్లాత్ని మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి, కనిపించకుండా నీట్గా. మనకైతే బ్లౌజ్ వచ్చేసి పైపింగ్ అయిపోయిందనమాట. ఇలా వస్తుంది, చూసారు కదా నెక్. ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకుందాము. వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి. అంతగా రాదు బుట్ట, అంటే కొంచెమే వస్తుంది, అలా కావాలని అడిగారనమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. ఈ హ్యాండ్ని కూడా మిడిల్లో ఇంకా ఇలా పెట్టుకొని జాయిన్ చేసేసుకోండి. మీకు అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. బుట్టని ఇలా పెట్టేసుకోండి. చేత్తో కొంచెం కష్టంగా ఉంటే ఇలా ఏదన్నా సన్నడిది తీసుకొని దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మిడిల్లో నుంచి రానిచ్చుకుంటే మనకి ఎక్కువ తక్కువ ఏది రాదండి, రెండు కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా ట్రై చేయండి హ్యాండ్స్ కూడా. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను వీడియోస్ పెట్టాను, చూడండి. చక్కగా మనకి హ్యాండ్స్ వేయటం కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి, ఎక్కువ తక్కువ రాదు. లాక్కుండా ఏది కూడా కరెక్ట్గా పట్టుకొని హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోండి. లేదంటే లాగుతూ ఉంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా కూడా వస్తాయండి. పైన మొత్తాన్ని తిప్పేసి మళ్ళీ రెండవ స్టిచ్ రానివ్వండి. ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకున్నాము. ఇదిగో చూడండి ఇలా వస్తుందన్నమాట పఫ్. అంటే ఇది క్లారిటీగా కొంచెం కనిపించట్లేదు అన్నమాట. ఇప్పుడు రెండో హ్యాండ్ జాయిన్ చేసేసుకున్నాము. బుట్ట ఇలా సన్నగా పెట్టేసుకోండి. ఇది బ్లాక్ కదా క్లాత్, సరిగ్గా కనిపించట్లేదు అన్నమాట క్లారిటీగా. వేరే కలర్ అయితే కొంచెం కనిపించేదేమోనండి.
నాకైతే ఇదంతా పైపింగ్ వేసి స్టిచ్చింగ్ అయ్యేసరికి నాకు కొంచెం టైం ఎక్కువే తీసుకుందండి. అంటే మనం వచ్చేసి నెక్కే వేస్తాం కదా హ్యాండ్స్కి పైపింగు, ఇది వచ్చేసి హ్యాండ్స్కి, నెక్కి, నడుముకి, ఫ్రంట్ పార్ట్కి కూడా మనకి పైపింగ్ వచ్చింది కదా, అందుకనే కొంచెం టైం తీసుకుందనమాట. పర్లేదు, మనకు టైం తీసుకున్నా కూడా ఆ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రిన్సెస్ కట్ పర్లేదు, ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా జాయిన్ చేసుకోండి. చూడండి బుట్ట ఎలా వచ్చిందో, ఇది కనిపిస్తుంది కదా, ఇందాకైతే కనిపించలేదు నీట్గా, ఇది మంచిగా కనిపిస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవటం చూడండి, లోపల నుంచి కాకుండా ఇలా బయట నుంచి ఇలా జాయిన్ చేయండి, మనకి ఖర్చులు కనపడకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఏమన్నా కుచ్చుకునేవి ఉంటాయి కూడా కుచ్చుకోకుండా ఉంటాయి కస్టమర్కి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. నేను బ్లౌజులు అన్నిటికీ ఇలానే వేస్తానండి, మీరు వీడియోస్లో కూడా చూసే ఉంటారు. ఇలా వేసుకోండి, మనకి స్టిచ్చింగ్ నీట్గా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఝాన్సీ టైలర్ అన్నమాట. మన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి, చూడొచ్చు. ఓకేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.